లోన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వాటికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో తెచ్చినప్పుడు నీళ్లు అనేది సరిగా దాపరు, మరి అదేవిధంగా వాళ్ళకు మేత సరిగా తినిపియరు, అదేవిధంగా వాటికి నిద్ర అనేది చాలా తక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల గేదె అనేది ఆవు కానీ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు పాల దిగుబడి చాలా తక్కువ ఇస్తుంది, తిండి కూడా సరిగా తినలేకపోతుంది. దాన్ని మనం గ్రహించుకొని ఏం చేయాలంటే వాటికి మెయిన్గా వచ్చిన తర్వాత రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెస్ట్ ఇచ్చిన తర్వాత పాల దిగుబడి తక్కువ ఉన్నట్టయితే మనకు ఏం చేయాలంటే ఈ బూస్టర్ పాల దిగుబడి పెరగాలంటే మనకు గేదెకు కానీ ఆవు కానీ ఒక 3 రోజులు మనం ఈ బూస్టర్ తాపుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు పాల దిగుబడి 4 లీటర్లు ఇచ్చేటటువంటి గేదె 6 లీటర్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆవు 6 లీటర్లు ఇచ్చేటటువంటి ఆవు 8 లీటర్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.